ఈ పేపర్ లీక్స్ ఇలాంటివి ముందు కూడా చాలా వరకు జరిగినాయి కదా, అప్పుడు ఎవరు జనాలు ఇట్లా రోడ్ల మీదకి రాలే, ప్రొటెస్ట్లు చేయలే, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది ఇన్ఫాక్ట్ సిస్టమే క్వశ్చన్ చేస్తోంది. సో దానికి మీ ఆన్సర్? సో ఏంటి అంటే మేబీ ఎప్పుడైనా రూట్ అండ్ ప్రాబ్లమ్ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇప్పుడిప్పుడే జనాల్లో రివల్యూషన్ రావడం కానీ, ఇంతకు ముందు మిలనియల్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళకంత బయటికి వచ్చి అంత స్కోప్ లేకపోవడం కానీ ఇవన్నీ జరిగింది. ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా సప్రెస్ చేసేది. ఇప్పుడు ఓకే ఇన్ని చూసాం, ఇంకేం చూస్తాం మనం అనే ఒక ఉద్దేశంతో ఇది ఒక మూమెంట్, జంజీ మూమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. అండ్ ఇది ఒక పొలిటికల్ స్టాండ్ కూడా తీసుకోవద్దు మనం, దీన్ని ఒక పొలిటికల్ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. జంజీ మూమెంట్ అని అంటున్నారు కదా, చాలా మంది ఏమంటున్నారు అని అంటే వీళ్ళకి ఒక ఐడియాలజీ లేదు, అసలు ఐడియాలజీ లేకుండా వచ్చి ప్రొటెస్ట్లు చేస్తే ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో మీరు ఎలా చెప్తారు ఆన్సర్? సో ఐడియాలజీ లేదు అనేది ఎవరంటారంటే, ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తూ ప్రాబ్లమ్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారనమాట. జెన్జీ అంటేనే వాళ్ళు తక్కువ అని మీరు ఫస్ట్ నుంచి అదే కన్సిడరేషన్ ఉంటే మేము ఏం చెప్పినా మీకు అది అట్లనే అనిపిస్తుంది కదా. సో అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఎన్ ఐడియాలజీ, జస్ట్ సపోర్ట్ us, that's it. We have an ideology, we have better things to do, and మాకు ఒక వ్యూ ఉంది, అండ్ వ్యూ లేకుండా ఇంతమంది గ్యాదర్ అవ్వలేరు కదా ఇవాళ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు సీ ఆల్ ద పీపుల్ హియర్. అందరూ గ్యాదర్ అయ్యి ఒక మంచి కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే. సో ఓన్లీ నీట్ లీగ్ గురించి మాత్రమే అంటే, ఐ మీన్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి మీరు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అదొకటే ప్రాబ్లం ఉందా? ఇండియాలో ఇంకా ఏమైనా ఉన్నాయా? We have a lot to address, but present గా ఏం తప్పు చేయకుండా ఓన్లీ ఒక 3-4 years అచ్చం ఒక ఎగ్జామ్ మీద కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు చనిపోవడంలో అసలు వాళ్ళు ఏం తప్పు చేశారని చనిపోవడానికి. సో అది మెయిన్ ప్రాబ్లమ్ గా కన్సిడర్ చేసి, అండ్ ఇది ఇక్కడితో ఆగదు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇష్యూ రిజాల్వ్ అయితే ఇంకా ఇండియాలో రిజాల్వ్ చేయాల్సిన చాలా ఉన్నాయి. సో వీ కెన్ ఫోకస్. ఇన్ దట్ కేస్ మనము, ఐ మీన్ మీరందరూ కూడా ప్రొటెస్ట్ చేసేది కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ కాకుండా డైరెక్ట్ పిఎం రిజైన్ చేయాలి అన్నట్టుగా కూడా యూ కెన్ ప్రొటెస్ట్ నో. That will come further, I guess, because ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ మోదీ మీరు రిజైన్ చేయండి అంటే అవ్వేది కాదు కదా. సో ఫస్ట్ మనకి ప్రాబ్లం వచ్చింది ఎక్కడ, ధర్మేంద్ర ప్రధాన్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన ప్రాబ్లమ్ కి మీరు ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తే అయినా సరే మేము సాటిస్ఫై అయ్యే వాళ్ళమే. కూర్చొని అక్కడ ఇది అయింది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకోటి అవుద్ది, అయితే ఏంటి ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చి దీన్ని చేస్తాం, ఇలాంటి నెగ్లెక్ట్ రెస్పాన్సెస్ కానీ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ బి గెట్ ఎడ్యుకేటెడ్. యూనో ఎడ్యుకేషన్ మినిస్టర్ నీడ్స్ ఎడ్యుకేషన్. సో మేబీ మీరు ఇవన్నీ ఎగ్జామ్ ఏమంటారు లీకేజ్ కానీ ఇవన్నీ మీరు ఫేస్ చేసినారు కదా, సో ఒక స్టూడెంట్ కి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? సో డెఫినెట్ గా ఇప్పుడు అందరూ సెటిల్ అవ్వాలని ఆర్ ఎల్స్ వాళ్ళ డ్రీమ్ ని నెరవేర్చుకోవాలని మాత్రమే చదువుకుంటారు. ఒక 1 year 2 years 3-4 years దాని మీదనే అచ్చంగా కూర్చొని, ఈవెన్ కొంతమంది ఆ ఫీజు ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ లైఫ్ మొత్తం దానిలో పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక్క పేపర్ లీక్తో ఏముంది, హోప్ చచ్చిపోద్ది. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, బ్రతకాలనే ఆశ కూడా చచ్చిపోద్ది. అలా సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ ద ఎంటైర్ లైఫ్ సిస్టమ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దాట్. సో మీరు ఇక్కడికి రావడానికి రీజన్ అంటే ఏం మిమ్మల్ని ప్రేరేపించింది, అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా మీరు దీంతో కంటిన్యూ అవుతారా ఎట్లా? ఓకే, ఫస్ట్ నేను దీనికి ఆర్ యు కాక్రోచ్? సో యాక్చువల్లీ ఏంటి అంటే నేను యాజ్ ఐఐటి ఆస్పిరెంట్, నేను బీటెక్ లో ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఐఐటికి చాలా ప్రిపేర్ అయి ఉండే. ఐ గేవ్ అప్ ఆన్ మై మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎవ్రీథింగ్. ఐ నో వాట్ ఇట్ కాస్ట్ టు బి ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి ఆర్ నీట్ సమ్ ఇలాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే ఎంత ఎఫెక్ట్ అవుతుంది అని నాకు తెలుసు. సో ఇప్పుడు లీక్ అవ్వడము, సూసైడ్ చేసుకోవడం అనేది నాకు చాలా డివాస్టేటింగ్ గా అనిపించింది. సో టు సపోర్ట్ దెమ్ ఐఎమ్ హియర్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ us. ఇఫ్ మంచిగా అయితే మంచిదే కదా, తప్పే ఉంది. యు ఆల్ వాంట్ గుడ్ ఎట్ లాస్ట్. సో కొన్ని సంవత్సరాలు పుట్టుకొచ్చి అప్పటికప్పుడు అప్పుడున్న ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేసినాయి. ఏది పొలిటికల్ ఆల్టర్నేటివ్ ఏది చూపించకుండా డైరెక్ట్ అధికారాన్ని ఇప్పుడు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో దాన్ని దించే ప్రయత్నం చేసిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గినంగా అప్పుడు ఏది ఉన్న సిచ్యువేషన్ ఉన్నాయో సేమ్ అవే ఉన్నాయి. ఈడ సంస్థలు ఫెయిల్ అయినాయి, ఎందుకంటే పొలిటికల్ ఆల్టర్నేటివ్ అనేది ఏది చూపించలేకపోయాయి. ఇప్పుడు సీజేపీకి అదే పని చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ ఆల్టర్నేటివ్ అనేది చూపించకుండా ఒక స్టాండ్ తీసుకొని వెళ్తే కనుక అది అంటే ఇప్పుడు నార్మల్గా ఏ పొలిటికల్ పార్టీ రన్ అవ్వాలన్నా కూడా దానికి హైకమాండ్స్, పార్టీ ఫండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా వస్తున్నారు, మరి ఎట్లా ఇది ఒక న్యూట్రల్ లైన్ మీద ముందరికి పోతుంది అనుకుంటున్నారు? న్యూట్రల్ గతంలో ఉన్న సంస్థలైనా అదే అన్నాయి. గతంలో ఏదైతే ఎగ్జాంపుల్గా తెలంగాణలో గత బీఆర్ఎస్ని దించే క్రమంలో కొన్ని సంఘాలు, కొన్ని ఏవైతే సంస్థలు ఉన్నాయో అవి మేము ఇండిపెండెంట్గానే పోతున్నాం. తక్షణ కర్తవ్యం వచ్చేసి బీఆర్ఎస్ని దించడం, పొలిటికల్ పార్టీని ఏది
అది తర్వాత మీ ఇష్టం, ఎవరికైనా వేసుకోండి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి మాత్రం అసలు వద్దు అన్నారు. ఇప్పుడు సేమ్ ఏదైతే సీజేపీ చేస్తుందో అదే జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి వద్దు అంటే నేషనల్ ఏమో మనకి బీజేపీ ఉంది, స్టేట్ లోనేమో కాంగ్రెస్ ఉంది. మరి మీరు ఏ గవర్నమెంట్ కి అగెన్స్ట్ చేస్తున్నారు? నేను యాజ్ ఎ సీజేపీగా ప్రశ్నిస్తున్నాను. సీజేపీని అడుగుతున్న సవాల్, దీన్ని కనుక అధిగమించకపోతే, ఇది కనుక చెప్పకపోతే సీజేపీ మూవ్మెంట్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇది క్లారిటీ, పొలిటికల్ ఆల్టర్నేట్ అనేది క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే గతంలో గినంగా తెలంగాణలో ఎదురైన అనుభవాలే మళ్ళీ నేషనల్ లెవెల్లో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ ఆల్టర్నేట్ అనేది చూపించకుండా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అది పక్కా దింపాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గత 12-15 ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్నది ఏంటంటే కేవలం వ్యవస్థలన్నీ విఫలమైనవి. వాటిని ప్రజల దృష్టి పట్టకుండా కేవలం దైవం పేరుతోటి, మతం పేరుతోటి దాన్ని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రభుత్వాన్ని దింపాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో మనం యాజ్ ఎ సీజేపీ ఏదైతే మూమెంట్ పరంగా మనం పొలిటికల్ ఆల్టర్నేట్ని చూపించాల్సిన అవసరం ఉంది. అనుకున్నప్పుడు మీరు నరేంద్ర మోడీ రిజైన్ చేయాలి అన్నట్టుగా ప్రొటెస్ట్ చేయాలి కదా. నరేంద్ర మోడీ అనే అవసరం లేదు కదా, మొత్తం సిస్టమ్నే తప్పు ఉంది. సో ఇది ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటే ప్రజల్ని ఫస్ట్ మనం ప్రజల్ని మూమెంట్ చేయగలగాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయగలగాలి. అది డైరెక్ట్ పోయి నువ్వు జరుగుతున్న ఇష్యూస్ మీద మాట్లాడు. వాళ్ళు ఇప్పటికే నమ్మకం పునాదుల మీద మతం మనసులో ముంచి దేవుడు అనేది నమ్మకం ప్రజలకి, ఆ నమ్మకం పునాదుల మీద వాళ్ళు ఒక మతం మత్తులో ప్రజల నుంచిర్రు. ఫస్ట్ ఆ మతం నుంచి నేను మతాన్ని దేవుడిని నమ్ముతా, అందరు నమ్ముతారు, అది సహజం. కానీ భక్తిని రాజకీయాన్ని ఒకే కోణంలో చేయకూడదు. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం దేశాన్ని ఆక్రమించే క్రమంలో సర్ అనేది తీసుకొస్తున్నారు. ఇది ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిన మ్యాపింగ్ ఏదైతే ఉందో 2002 ఓటర్ లిస్టు, దాని తర్వాత ఎవరైనా ఎలక్ట్రోల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి వాళ్ళే, వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడ కొన్ని కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళే అని పత్రాలు చూపించాలి. లేని పక్షంలో వాళ్ళ ఓట్లు పోతాయి. ఇది యాక్చువల్గా జరుగుతున్న మ్యాపింగ్. గతంలో ఎట్టుండదంటే ఓటర్లు పాలకులను ఎన్నుకునే విధానం ఉండేది. కానీ ఇప్పుడు గత సంవత్సరం నుంచి చూస్తున్నట్టయితే ఓటర్లనే పాలకులే ఓటర్ని ఎన్నుకునే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి సర్రు మీద కావచ్చు, గ్రామాలకు వెళ్దాం, విలేజ్లకి వెళ్దాం, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇవాళ ఇంతగరం లీకేజ్ అవుతున్నా కానీ ఇప్పటికీ స్టూడెంట్స్ ఇంకా అదే కాంపిటేటివ్లో మునిగి ఉన్నారు, అదే మైండ్ సెట్ తోటి ఉన్నారు. కాబట్టి మనం ముందుగా వెళ్ళాల్సింది యూనివర్సిటీలకు వెళ్దాం, విలేజ్లకి వెళ్దాం, మెట్రోపాలిటన్ సిటీ దాటి గ్రామాలకు, విలేజెస్కి వెళ్దాం. సో ఇప్పుడు మీరు ఈ రేంజ్లో ప్రొటెస్ట్ చేస్తే కూడా మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేటైనా అసలు రెస్పాండ్ కూడా అవుతలేడు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ నీట్ అనే ఎగ్జామ్ వల్ల 22 లక్షల మంది పిల్లలకు మళ్ళీ ప్రిపేర్ కావాలి. అంత టఫ్ ఎగ్జామ్ అంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళంతా డిప్రెషన్లకు పోతున్నారు. కనుక ఆయన ఇమ్మీడియట్ రెస్పాన్సిబుల్ తీసుకొని ఆయన ఓ ట్రాన్స్పరెంట్గా ఉండి ఇప్పుడైనా రాజీనామా చేయాలి. ఇది ఢిల్లీలో జరిగింది, పూణేలో జరిగింది, ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ కూడా ఇంతమంది పబ్లిక్ వచ్చిండ్రు. ఆయనతో పాటు నేను అంటున్న ప్రైమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయాలి. ఒక ఎగ్జామ్ అనేది మంచిగా కండక్ట్ చేయని వాళ్ళు, ఫేర్గా కండక్ట్ చేయని వాళ్ళు, ఇట్లా లీకేజ్ లేకుండా కండక్ట్ చేయని వాళ్ళు దేశాన్ని పరిపాలించలేరు. కనుక ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని నేను కోరుకుంటున్నాను. యూత్ జెన్జీ ఇట్లా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే దీనికి మీలాంటి వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు కదా. నా పేరేమో నందికంటి సాయి కుమార్. నేను టీచర్, సోషల్ వర్కర్ని. నేను స్టూడెంట్ కాదు. కానీ స్టూడెంట్లో ఎంత దీనికి పెయిన్ తీసుకుంటారు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ కానీకే. కొంతమంది ఇయర్స్ కూడా వేస్ట్ చేసుకొని ఒక 1 full year నీట్ గురించి ప్రిపేర్ అవుతారు. ఇది ఒక్క ఎగ్జామే కాదు, సుమారు 80 పేపర్లు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక లీక్ అయినాయి 12 ఏళ్ళ నుంచి. ఇది ఒక్కటే సమస్య కాదు దేశంలో. మన డే బై డే మన రూపీ వీక్ అయిపోతుంది. ఇన్ని రోజులు చేయని ఇన్ని పేపర్లు లీక్ అయినప్పుడు, 80 పేపర్లు లీక్ అయినప్పుడు ఇన్ని రోజులు చేయని ప్రొటెస్ట్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? అదే ఈ ఎగ్జామ్ అనేది చాలా మంది ప్రజల మీద ప్రభావం పడుతుంది. సుమారు 22 లక్షల మంది ప్రజల మీద పడుతుంది. ఇంతకుముందు లీక్ అయినాయి, అన్ని స్టేట్ వైడ్గా లీక్ అయినాయి. కనుక ఇది సెంట్రల్ వైడ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అయింది కనుక చాలా ప్రభావం పడుతుంది.
కనుక వాళ్ళు అకౌంటబుల్ ఉండాలి. ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయి చనిపోయిందని ఒక రైల్వే మినిస్టర్ ఉంటే రాజీనామా చేసిండు. ఆ విధంగా గవర్నమెంట్లో ఉన్నోళ్ళు అకౌంటబుల్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, రెస్పాన్సిబుల్ ఉండాలి, వాళ్ళు రాజీనామా చేయాలి. అండి, నా పేరు ఫయాజ్. యాక్చువల్లీ ఈరోజు యువతను చూసినట్లయితే హర్షించదగ విషయం. ఎందుకంటే యువతలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. అంటే మాకు చిన్నప్పుడు నేర్పించేది ఏ గవర్నమెంట్ అయినా క్వశ్చన్ చేసే స్వభావం మనకు ఉన్నప్పుడు అప్పుడే మనం అసలైన యువతగా అనుకుంటున్నాం. అని నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎందుకు యువత బయటకు వస్తుంది అంటే యువత భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? విద్యాశాఖ మంత్రిగా వాళ్ళ ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ పైన ఉందా లేదా? ఒకటి ఈయన ఖచ్చితంగా, ఎందుకంటే ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈయన చూసుకోవాల్సిన బాధ్యత ఈయన ఉంది. ఇప్పుడు ఎందుకు లీక్స్ అవుతున్నాయి? ఆ బాధ్యత ఎవరు? అకౌంటబిలిటీగా వాళ్ళు బాధ్యత తీసుకొని రిజైన్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే యువత భవిష్యత్తు ప్రజలు ఏమంటారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజల కొరకు పరిపాలించాలి, ప్రజల వినాశనాన్ని కోరుకోకూడదు కదా. సో ఈరోజు యువత కోరుకున్నది ఒకటి తను బాధ్యత తీసుకొని రిజైన్ చేసుకుంటే రేపు పొద్దున్న ఇంకోసారి ఇట్లాంటి పేపర్ లీక్స్ కావని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎవరైతే రూల్ చేస్తున్నారో రూలింగ్ కి ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు కదా, మీరు అటు తరపున కాకుండా సిజేపీ నుంచి రావడానికి అంటే సిజేపీ దేనికోసం కొట్లాడుతుంది? ఇప్పుడు ఉన్న పార్టీస్ జనరల్గా యువత పైన వాళ్ళు జరిగే అన్యాయాల పైన కొట్లాడట్లేదు. ఈరోజు దేనిపైన కొట్లాడుతున్నారు? ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నాయి, వాళ్ళు సరిగా చేయనందుకే కదా సిజేపీ అనేది కొత్త పార్టీగా అవతరించింది. యువతలో ఒక క్వశ్చన్ చేసే నైతిజం ఉండాలి అనే సిజేపీ వచ్చింది కదా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో సిజేపీ అక్కడ ఉంటుంది అనే నినాదంతోనే వచ్చింది. కాబట్టి మేము ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది. అంటే ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ యువత క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంది కదా. దేశ యువతను నువ్వు కాక్రోచ్తో పోల్చినావు. ఆ కాక్రోచ్ అవేర్ అయితే ఎట్లా ఉంటుందో ఈరోజు చూస్తావు. మీరు కూడా ఒక కాక్రోచ్ అని బిలీవ్ చేస్తున్నారా? ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి పరిపాలించడానికి చేత కానప్పుడు ఆ కాక్రోచే వాళ్ళ గలమెత్తి వాళ్ళ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం కొట్లాడడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటారని నేను నమ్ముతున్నాను.